ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని కుమారుడు పేరు రాజు. రామయ్య ప్రతిరోజు పొలానికి వెళ్ళి కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజు ఉదయం రామయ్య తన కుమారుడిని తీసుకొని పొలానికి వెళ్ళాడు. అక్కడ రామయ్య పని చేసుకుంటూ ఉండగా రాజు అక్కడ పని చేయడం కష్టంగా అనిపించింది. తన తండ్రిని చూశాడు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. రాజు ఒక్కసారిగా గట్టిగా అరిచాడు, నాన్న, పులి వస్తుంది, పరిగెత్తు! అది విన్న రామయ్య ఒక్కసారిగా కంగారుపడ్డాడు. రాజు వైపు పరిగెత్తాడు. అక్కడ ఎక్కడా పులి కనిపించలేదు. ఎక్కడా పులి అని రామయ్య అడిగాడు. రాజు నవ్వుతూ, నేను అబద్ధం చెప్పాను అని చెప్పాడు. రామయ్య కోపంగా, రాజు, అబద్ధం చెప్పడం మంచిది కాదు. నిజంగా సమస్య వచ్చినప్పుడు ఎవ్వరూ నమ్మరు అని చెప్పాడు. కొంత సమయం తర్వాత ఈసారి రాజు గట్టిగా అరిచాడు. కానీ రామయ్య పట్టించుకోలేదు. నిజంగానే పులి బయటకొచ్చింది. పులి ఒక్కసారిగా రాజును పట్టుకొని అడవిలోకి తీసుకెళ్ళింది. అబద్ధాలు చెప్పేవారిని నిజం చెప్పినప్పటికీ ఎవరూ నమ్మరు.